తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల అనంతరం ఇక మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు ఎన్నికల సంఘం కూడా సర్వం సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగా ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల్ని ముందైతే మాత్రం మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలి, ఆ తర్వాతే మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించడానికి అయితే మాత్రం ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇందుకు అనుగుణంగా ఎన్నికల సంఘం కూడా ఏర్పాట్లు చేస్తుంది. ఓటర్ల జాబితా సవరణ సంబంధించింది, అలాగే ఏదైతే పోలింగ్ కేంద్రాల గుర్తింపు, సిబ్బంది ఏర్పాటు, దానికి కావాల్సిన ఖర్చులు సమస్యలు అన్నీ కూడా ఇటు ఎన్నికల సంఘం కూడా మొత్తం కూడా వాళ్ళ పనులు వాళ్ళు కూడా చేసుకోబోతున్నారు. ఇలాంటి సందర్భంలో ఒక కీలకమైన అప్డేట్ అయితే మాత్రం అధికార వర్గాల ద్వారా అయితే వినిపిస్తుంది. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఈ మున్సిపల్ ఎన్నికలు అయితే మాత్రం గత కొంతకాలంగా ఈవీఎం ద్వారా మాత్రం పోలింగ్ జరుగుతుంది. ప్రధానంగా ఎక్కువ కూడా ఈవీఎం మిషన్లు ఉపయోగించి కూడా ఎన్నికలు నిర్వహించే ఒక పద్ధతి అయితే మాత్రం జరుగుతుంది. 2014లో చివరిసారిగా ఈవీఎం ద్వారా మాత్రం ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలు అయితే జరిగాయి. అయితే గత 2020లో కరోనా కాలం కారణంగా అప్పుడున్న పరిస్థితుల్లో కారణంగా అయితే మాత్రం ఈ బ్యాలెట్ విధానంలో మున్సిపల్ ఎన్నికలు అయితే మాత్రం అప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్వహించింది. ఇక ఇప్పుడు ఈవీఎంతో జరుగుతాయా లేకపోతే బ్యాలెట్ బాక్స్తో జరుగుతాయా అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. ఎందుకంటే కొంతకాలంగా ఈవీఎం మిషన్ల పైన ప్రతిపక్ష పార్టీలు అయితే మాత్రం పెద్ద ఎత్తున దుమారాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తున్నారు, మొత్తం కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఓటింగ్ పడుతుంది, ఈ మిషన్లపై నమ్మకం లేదు, బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని కూడా ప్రతిపక్ష పార్టీలు జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున విమర్శిస్తున్నాయి. ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ స్థాయిలో ఈవీఎం విధానం వద్దు, బ్యాలెట్ విధానం కావాలంటూ డిమాండ్ చేస్తుంది. ఇక కాంగ్రెస్ సర్కార్ తెలంగాణలో అధికారం ఉన్న నేపథ్యంలో మరి ఈవీఎం పైన కూడా విమర్శిస్తున్న నేపథ్యంలో బ్యాలెట్ విధానంలోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికైతే మాత్రం తెలంగాణ సర్కార్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇక సూత్రప్రాయంగా ఇప్పటికే ఎన్నికల సంఘానికి కూడా తెలిపినట్టు తెలుస్తుంది. ఏ నిమిషంలోనైనా ఎప్పుడైనా కానీ ఇక ఎన్నికల సంఘం ఈ అంశంపై కీలక ప్రకటన జారీ చేయడమే ఆలస్యం అన్నట్టుగా మాత్రం అధికార వర్గాల ద్వారా విశ్వసనీయమైన సమాచారం అయితే వస్తుంది. ఎందుకు బ్యాలెట్ విధానం అంటే మాత్రం మరొక రీజన్ ఏంటంటే బ్యాలెట్ విధానం ద్వారా పారదర్శకంగా ఎన్నికలు జరుగుతాయి, అలాగే తక్కువ టైం కూడా అవుతుంది అనేది కూడా కొంతమంది అయితే చెప్తున్నారు. వాస్తవానికి ఈవీఎం టెక్నాలజీ ద్వారానే తొందరగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. కానీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం బ్యాలెట్ విధానమే ఉంటే బాగుంటుందని కూడా సర్కార్ అయితే మాత్రం ఇప్పటికే నిర్ణయించినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఈ విధానం ద్వారానే మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాట్లు చేయాలి, అట్లయితేనే బాగుంటుందన్నట్టయితే తెలిసింది. మరి చూడాలి, మరి ఏమవుతుందో తెలియాల్సిన అవసరం అయితే ఉంది. కానీ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అయితే మాత్రం ఈవీఎం ట్యాంపరింగ్ పైన అయితే మాత్రం ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం ఒకవైపు ఓట్ చోరీ అంశాన్ని తీసుకొస్తుంది, మరోవైపు ఈవీఎం విధానం ద్వారా అధికార బీజేపీ అయితే మాత్రం ఓడిపోయే స్థానాల్లో కూడా గెలుస్తోంది. మొత్తానికి ట్యాంపరింగ్ చేసి కూడా విజయం వాళ్ళకు అనుకూలంగా వస్తున్నాయి. ఆ టెక్నాలజీ వల్ల ఇబ్బంది అవుతుంది. అందుకోసమే ఈవీఎం విధానం వద్దు, బ్యాలెట్ విధానం కావాలంటూ జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది. ఇక స్వతహాగా జాతీయ స్థాయిలో విమర్శిస్తున్న నేపథ్యంలో అధికారంలో తెలంగాణలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒకవేళ మళ్ళీ ఇవి అంటే మాత్రం ఒకవైపు విమర్శిస్తూనే బ్యాలెట్ విధానాన్ని ఎలా అమలు చేస్తారని కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ మధ్యకాలంలో కూడా బ్యాలెట్ విధానం అయితే మాత్రం పెద్ద ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. పరిమితమైన ఓట్లు ఉన్న నేపథ్యంలో కూడా పెద్ద ఇబ్బంది వచ్చే అవకాశం ఉన్న సందర్భంలో ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఈవీఎం పద్ధతి పక్కకు పెట్టి బ్యాలెట్ విధానంలో ఇక ఎన్నికలు నిర్వహించడానికి ఓటింగ్ సంబంధించిన ఏర్పాట్లు చేయడానికి అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఇక ఎన్నికల సంఘం కూడా అధికార ప్రకటన చేయడమే ఇక ఆలస్యం అన్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి. ఒకవైపు 3 ప్రధాన పార్టీలు, మిగతా పార్టీలు కూడా మున్సిపల్ ఎన్నికలపైన చాలా సీరియస్గా ఫోకస్ పెట్టాయి. ఇక అర్బన్ ఓటింగ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల కారణంగా ఈ యొక్క మున్సిపాలిటీలు అలాగే కార్పొరేషన్లపై అయితే మాత్రం 3 ప్రధాన పార్టీలు, మిగతా పార్టీలు కూడా చాలా దృష్టి పెట్టాయి. వాళ్ళ ఓటు బ్యాంకు కూడా పెంచుకునే ప్రయత్నం చేశాయి. గతంలో కూడా ఎక్కువగా కూడా ఓటు బ్యాంకు సీట్లు ఉండడంతో ధీమాగా ఉన్నాయి. ఇక అధికార పార్టీ కాంగ్రెస్ అయితే మాత్రం అధికారంలో ఉంది మేమే కాబట్టి అత్యధిక స్థానాలు గెలవాలని చూస్తుంది. అభివృద్ధి అలాగే సంక్షేమం అందాలంటే మాత్రం కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాలని ప్రకటన చేస్తుంది. ఇలాంటి సందర్భంలో ఎన్నికల సంఘం ఇక ఏర్పాటు చేసుకుంటుంది. ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఇక ఎన్నికల పైన ఎలా ముందుకెళ్ళాలి దానిపైన మాత్రం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి, ప్రచారాస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి, ప్రతి వ్యూహాలు కూడా
తయారు చేసుకుంటున్నాయి. ఇలాంటి సందర్భంలో ఇక ఎన్నికల సంబంధించిన షెడ్యూల్ జనవరి చివరి వారంలో సంక్రాంతి తర్వాత ఎప్పుడైనా కానీ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఫిబ్రవరిలో ఈ మున్సిపల్ సంబంధించిన ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తి చేయాలని చూస్తుంది. ఇప్పటికే అందుతున్న సమాచారం ప్రకారం 117 మున్సిపాలిటీలు అలాగే 6 సంబంధించిన కార్పొరేషన్లకు సంబంధించిన దాంట్లో మాత్రం ప్రత్యేక అధికారుల పాలనలో అయితే మాత్రం ఈ యొక్క స్థానాల్లో కొనసాగుతుంది. ఇక పాలన పూర్తి కావడంతో ఇక్కడ అనివార్యంగా ఇక్కడ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. మిగతా సంబంధించిన కార్పొరేషన్ మున్సిపాలిటీల విషయంలో మాత్రం అక్కడ ఇంకా పాలన అంటే పదవి కాలం పూర్తి కాకపోవడంతో అవి పూర్తయిన తర్వాత ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మొత్తానికి 123 స్థానాలకైతే మాత్రం మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో పూర్తి స్థాయిలో నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది. ఎన్నికల సంఘం కూడా మరి సిద్ధమవుతుంది. చూడాలి మరి అందుతున్న అధికార వర్గాల సమాచారం ప్రకారం మరి ఆ ఎన్నికల సంఘం మరి బ్యాలెట్ విధానంపైనే ఎన్నికలు నిర్వహించబోతుందా? 2014 అంటే కరోనా కారణంగా చివరిసారిగా బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించారు. అదే పద్ధతి కొనసాగుతుందా? లేదు 2014లో నిర్వహించినట్టుగా కూడా ఈవీఎం పద్ధతిలో మరి నిర్వహించబోతుందా? మరి తెలియాల్సిన అవసరం ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? మున్సిపల్ ఎన్నికల్లో ఈవీఎం పద్ధతి ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందా? బ్యాలెట్ విధానంలో నిర్వహిస్తే బాగుంటుందా? మీ యొక్క అభిప్రాయాన్ని మాత్రం చెప్పే ప్రయత్నం చేయండి. ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్టయితే దిశ టీవీ వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు ఇలాంటివి కావాలంటే మాత్రం దిశ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.